హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిరి జ్యోతి పయనం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాం. ఈ రోజు స్పెషల్ ఏంటంటే, ఈరోజు సండే కదా. సండే స్పెషల్ ఏంటి అని అంటే, అమ్మ ఏదో వంట చేస్తా అన్నారు. చికెన్ అయితే తెప్పించినారు. అమ్మ అయితే నాన్ వెజ్ తినదు, నేను ఒక్కతే కాబట్టి హాఫ్ కిలో చికెన్. నేను ఒకటి హాఫ్ కిలో తినను. మా ఇంట్లో పప్పి ఉంది, చూపిస్తాను రండి. పప్పి చూడు, మా పప్పికి ఈరోజు ఫుల్ మీల్స్. నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం దానికి. చికెన్, అది మటన్ తిందు, చికెన్ ఒకటే తింటుంది. అందుకే వెయిట్ చేస్తా ఉంది. కిచెన్ సైడే చూసుకొని కూర్చొనేసింది, ఏం చేస్తా అంటారు వీళ్ళు అని. ఇది ఎట్లా కిచెన్ వైపే చూసుకొని ఉంది. ఆడ మమ్మీ వంట చేస్తా ఉంది, ఇక్కడ చూస్తా ఉంది. రండి అమ్మ ఏం వంట చేస్తా అని చూద్దాం. ఏం మమ్మీ, ఏం వంట చేస్తా అన్నావు? ఏమేమో రెడీ చేసుకున్నావు. ఏమి ఇది? కబాబ్ చేస్తున్నావు. ఇక్కడ రైస్ పెట్టింది. చికెన్ కర్రీకి ఏమో రెడీ చేసి పెట్టుకోండి. హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను. హాఫ్ కిలోలో కొంచెం కబాబ్, కొంచెం చికెన్. ఎలా అంటే నాకు ఒకటే తినేది, పప్పి ఒక 2 పీస్ తింటుంది అంతే. అందుకనేసి నేనేం తిన్ను చికెన్. మరి నీకోసం మీరు సండే ఏం చేసుకుంటాను? నాకు పితుపప్పు ఉంది కాబట్టి. పితుపప్పు ఉంది. మరి ఎండి చాపు తెచ్చుకోండి. వంజరము, దాన్ని అల్సర్ అనేసి అంటారు. దాన్ని ఫ్రై చేసుకొని తింటాను. ఓకే, మన కూతురికై చికెన్ చేస్తాను. చూడండి, అంతా రెడీ చేసి పెట్టుకోండి. ఈ రోజు ప్లాన్ ఉంది, సినిమాకి పోతాం. పుష్ప 2 సినిమాకి పోతామని. ఏమేమైతుందో చూద్దాం. మా అక్కనే వస్తాననింది, పెద్దమ్మ కూతురు. అడగాల అక్కకి వెళ్తామా ఏమి అని. వేడి పెట్టినాను. స్టవ్ అయితే ఆన్ చేసి పెట్టేసింది. ఆయిల్ మమ్మీ, ఆయిల్ వేస్తా ఉన్నారు. చికెన్ చేసేటప్పుడు వాటర్, ఉప్పు రెండు కొద్దిగా తక్కువే వేయాలి కదమ్మా. ఎందుకంటే చికెన్ లో నీళ్ళు ఉంటుంది, ఉప్పు అంతే తక్కువ వేస్తాం. ఆయిల్ కూడా తక్కువ వేయాల, ఎందుకంటే దాంట్లో ఆయిల్ కూడా వేళ్ళకి వేసిందే జిడ్డు జిడ్డు మారి వస్తుంది కాబట్టి ఆయిల్ కూడా కొంచెం తక్కువ వేసుకోవాలి. ఆయిల్ వేడైంది. ఇందులోకి ఏం వేస్తావమ్మా? ఆనియన్, కొత్తిమీర, టమాటో, చికెన్ మసాలా, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, మరి అదేమ్మా పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా పేస్ట్. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా పేస్ట్ చేసుకోనండి. ఇది మేము ఇంట్లోనే చేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము బయట తెచ్చుకోము కాబట్టి ఇంట్లోనే చేసుకుంటాము. ఎమర్జెన్సీ అన్నప్పుడు మాత్రమే తెచ్చుకునేది. కారం పొడి, ధనియాల పొడి వంటలను మేము ఇంట్లోనే చేసుకుంటాము. బయట నుంచి ఏమి కొనుము కాబట్టి అంత ఇంట్లో. పెప్పర్ పౌడర్ మమ్మీ, మిరియాల పౌడర్ ఇది. పెప్పర్ పౌడర్ ఒకటి యాడ్ చేసుకోండి ఇందులోకి. సాల్ట్, పెప్పర్ పౌడర్. ముందుగా ఏం వేసుకోవాలమ్మా? ముందుగా ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ కొంచెం బ్రౌన్ వచ్చే మాదిరిగా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ లో మారేంత వరకు ఆనియన్ బాగా వేయించి. బ్రౌన్ ఏమొద్దు, కొంచెం లైట్ గా మెత్తపడాలి ఆనియన్. చెప్పాలి, మీరందరూ ఎవరెవరి ఇంట్లో రైస్ కుక్కర్ లో చేస్తారు, ఇట్లా స్టవ్ మీద గిన్నెతో చేస్తారు అని కమెంట్ చేయండి. మా ఇంట్లో అయితే మేము గిన్నెనే ప్రిఫర్ చేస్తాం. అన్నం వంచుతాము, రైస్ కుక్కర్ లో కానీ పెట్టాము. చికెన్ బాగా ముందుగానే కడిగి పెట్టుకోండి, దాన్ని వేస్తా ఉంది. ఇట్లా బాగా ఫ్రై చేయాల. కొంచెము నీచు వాసన పోయే వరకు కొంచెము ఫ్రై చేయాలి. ఇప్పుడే పసుపు వేసేస్తావమ్మా? వేస్తాం కొంచెం అట్లా. ఇప్పుడు పసుపు వేయాలి. ఉప్పు వేసుకున్నాక పసుపు
నాకు నాన్ వెజ్ అయితే చేసేకి రాదు, వెజ్ చేస్తాను. సాల్ట్ యాడ్ చేస్తాను. మా మమ్మీ నాన్ వెజ్ తినదు కానీ చేసిస్తుంది. మేము తింటాము కానీ చేసేకి రాదు. 5 నిమిషాలు దీన్ని మగ్గేదానికి పెట్టాను. 5 minutes క్యాప్ క్లోజ్ చేసి ఉడకడానికి ఇడియాలండి. తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేది దీంట్లోకి. మూత తీస్తా ఉన్నాను. ఆ వాటర్ అని యాడ్ చేయలేదు కానీ ఎన్ని నీళ్ళు వచ్చినాయి చూడండి చికెన్ లోది. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు మనం గ్రైండర్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని వేసారు. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 teaspoon వేస్తాను. కొంచెమే కదా చికెన్ కాబట్టి కొంచెం వేసుకుంటున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత వేస్తే అంత టేస్ట్. ఎక్కువ వేయకూడదు కానీ మన చికెన్ ఎంత క్వాంటిటీ ఉందో దాన్ని బట్టి వేసుకోండి. ఇది నా స్టైల్లో చేస్తా అన్నాను, వేరే వాళ్ళు ఇది మా అమ్మ చేసేది స్టైల్. మీరు ఎట్లా చేస్తారు ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇప్పుడు టమాటో దీంట్లోకి యాడ్ చేసుకోండి. స్మెల్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే స్మెల్ ఎంత బాగా వస్తుందో, చాలా బాగుంది స్మెల్ అయితే. మీరు మీ ఇంట్లో చేసుకొని నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇప్పుడు కొద్దిగా 1/2 teaspoon అంత వేస్తున్నా. కారం పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, ధనియా పౌడర్. ధనియా పౌడర్ 1/2 teaspoon. మరి నెక్స్ట్ గరం మసాలా. ఇది గరం మసాలా 1/2 teaspoon. చికెన్ మసాలా చూడండి, చికెన్ మసాలా 1/2 teaspoon వేసి బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడే వేయకూడదు పెప్పర్ పౌడర్, మిరియాల పౌడర్. లాస్ట్ లో అంతా ఉడికిన తర్వాత లాస్ట్ లో వేస్తే ఒక 5 minutes కూడా ఉడకనీకూడదు. వేసి లాస్ట్ లో వేస్తే దాని ఫ్లేవర్ కానీ అంత టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు అందరూ ఒకసారి చేసి ట్రై చేసి చూడండి. అయితే ఇది కొంచెం కొద్ది నీళ్ళు వేస్తాను, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాను. ఇప్పుడు కొద్దిసేపు దీన్ని క్యాప్ క్లోజ్ చేసి ఉడకనివ్వాలి. ఇంత లోపల మా రైస్ ఉడుకుతాన్ని. ఇది తీసుకో. మంచి ఉడకాలి. ఛానల్ అందరూ చూస్తాను, వ్యూస్ అయితే వస్తా అండి. మాకు సబ్స్క్రైబ్ పెరుగుతా లేదు. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది మాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. మరి వీడియో మొత్తం చూడండి, లాస్ట్ వరకు చూడండి. మా పప్పి ఏం చేస్తాను పాపం, వెయిట్ చేసి 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 పనుకొనేసి చూడండి. పప్పి ఇది చూడండి. చికెన్ ఏది? చికెన్ ఇస్తాను రా. రా చికెన్ ఇస్తారా? రా బిర్యానా కావాలా వద్దా? కావాలి కదా, రా రా బిర్యానీ లేయి బిర్యానా. వద్దా నీకు చికెన్? కావాలా వద్దా చెప్పు. కావాలి కదా, రా ఇస్తా. దానికి తెలిసింది ఇంకా కాలేదు అని, అందుకే అది లేకుండా ఊకే కూర్చొని ఉంది. చూద్దాం ఇప్పుడు ఏం చేస్తా అన్నారు మమ్మీ.
మాకు గ్రేవీ కావాలని మేము నీళ్ళు వేసుకున్నాము కొద్దిగా. మీకు వద్దు గ్రేవీ వద్దు డ్రైగా కావాలంటే నీళ్ళు కొద్దిగా వేసుకొని ఉడకనిచ్చుకోండి. డ్రైగాను ఈ రెసిపీ చాలా బాగుంటుంది. అయిపోయింది ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు పెప్పర్ పౌడర్ మరి కొత్తిమీర వేస్తాను. గసాలు వేస్తాను చూడండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర దీంట్లోకి వేసేస్తాను. కోల్డ్ అయింది నాకు, తుమ్ములు వస్తాను. ఇట్లా బాగా మిక్స్ చేసుకొని అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి క్యాప్ క్లోజ్ చేసి రైస్ అంటే రైస్ వంచేస్తున్నాను. ఇప్పుడు దమ్మకు పెట్టినాను చూడండి. అయిపోయింది రైస్ అయితే దమ్మకు పెట్టినాను. ఆఫ్ చేసాను. ఇప్పుడు మమ్మీ ముద్ద చేసుకుంటుందంట. కొద్దిగా రైస్ వేసి ఉడికిస్తాము. అంతలోపు మనము కబాబ్ ఫ్రై చేసుకొని నూనెలోకి వేసి గోళించుకుంటాం. చికెన్ అంతా అయిపోయింది ఫ్రెండ్స్. మమ్మీ కొంచెం మా అమ్మాయి తినే అన్నం చూడండి ఇంకేం చేసుకుంటుంది. మా ఇంట్లో అందరూ తింటారు. పిల్లలకి ఇంతేనా నేర్పించేది, ఇంతేనా నేర్పించేది, ఏం చేసేది మా కడుపు ఉండేది అంతా, అందుకు మేము తినేది అంతే. ఎన్నిసార్లు చొప్పున ఆ అమ్మ తినేది ఇంతే. మా ఇంట్లో మా ముగ్గురు పిల్లోళ్ళు అంతే. చాలు చూడండి, గ్రేవీ కూడా ఇంతే చాలు అంతే. కబాబు మై ఫేవరెట్ కబాబ్. రండి తిందాం. మీరు మీ ఇంట్లో చేసి రెసిపీని నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటి. దీన్ని చపాతీకి దోశకి కూడా తినొచ్చు, బాగుంటుంది. మా అమ్మ చూడండి ఎండు చాప్ చేసుకుంటానంటే ఇది. మమ్మీ నాన్ వెజ్ తినదు కాబట్టి అది చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్, మరి తినిన తర్వాత చిక్తాను. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత మేము కొద్దిసేపు పనుకొని ఇప్పుడు రెడీ అయినాము. సినిమాకి పోతామని అనుకున్నాం కదా, అందుకే సినిమాకి రెడీ అయినాము. నేను, మా అమ్మ, పెద్దమ్మ, మరి మా అన్న కొడుకు నలుగురు కలిసి పుష్ప సినిమాకి వెళ్తున్నాము. సినిమా అంతా చూసి ఎలా ఉంది చెప్తాను. సినిమా అయితే బాగుంది. సాంగ్స్ అన్ని చూస్తా అంటేనే తెలుస్తుంది. సినిమా అయితే చాలా బాగుంది అని అనుకుంటున్నాను. చూసిన తర్వాత చెప్తాను. అందరూ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అందరూ చూస్తా అన్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తా అన్నారు. ప్లీజ్ చూసిన వాళ్ళు అందరూ నుండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూడండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో మొత్తం చూసి లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇక్కడ బయలుదేరుతాం. టైం అయిపోయింది ఇప్పటికి. పెద్దమ్మ అక్కడ వెయిట్ చేస్తా ఉందంట. ఈ వీడియో ఇక్కడికే ఎండ్ చేస్తున్నా. లేదు, నేను సినిమా చూసి వచ్చిన తర్వాత చెప్తాను సినిమా ఎట్లుంది ఏమి చెప్పి తర్వాత ఎండ్ చేస్తాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చినాం మేము పుష్ప సినిమా చూసుకుని. నేనైతే డ్రెస్ చేంజ్ చేసేసినాను. మమ్మీ చూసి వచ్చి ఇట్లే కూర్చొని ఉంది. సినిమా అయితే సూపర్గా ఉంది. అయితే ఫైటింగ్, డ్యాన్స్, యాక్టింగ్, డైలాగ్స్ అన్నీ చాలా బాగుంది. ఇంకొకసారి పోయి చూడాలా అనిపిస్తుంది. అంత బాగుంది. మాత్రం తక్కువే, అంత బాగుంది సినిమా అయితే.
చాలా బాగుంది. మీరు అందరూ చూడుకుంటే వాళ్ళు వెళ్ళి చూడండి సినిమాని ఒకసారి, అంత బాగుంది. విలువ అనేది లేడీస్ కి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలా ఏంటి అనేది తెలుస్తుంది. చూడండి మా పప్పి అరుస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మా ఛానల్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేవాళ్ళందరూ ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేసి, కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.